श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 156వ శ్లోకం. పాణిపాదాదిమాన్ దేహః నాత్మా వ్యంగేపి జీవనాత్ తత్తచ్చక్తేరనాశాచ్చ న నియమ్యో నియామకః. భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు గడిచిన కొన్ని శ్లోకాలలో ఈ అన్నమయ కోశము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానము, ఆనందమయం అనే 5 కోశాల కలయికతోటి ఉన్నటువంటి ఈ మనుష్యుడు పంచకోశములను వివేకము చేత అవి నేను కాదు అని చెప్పి నిర్ణయించి వాటిని తొలగించాలి అని చెప్పి దానికి ఉదాహరణంగా చక్కగా 2 ఇచ్చారు. ఒకటేమో చెరువులో లేక కోనేర్లలో నీళ్ళల్లో పైన పెరిగినటువంటి ఆ తీగ చెట్టు ఎట్లాగైతే నీళ్ళని కప్పివేస్తున్నదో, దాహమైన వాడికి ఆ నీళ్లు కనపడం లేదు, కానీ దగ్గరికి వెళ్ళి ఆ ఆకులన్నిటినీ పక్కకి నెట్టేసేస్తే చల్లటి మంచినీళ్ళు అక్కడ ఉన్నాయని తెలుసుకొని తాగి తృప్తి చెందుతాడో, అదేవిధంగా ఈ 5 కోశాలు దేని వలనైతే ఇవి వ్యక్తమైనయో, దేని మీద ఆధారపడి పనిచేస్తున్నాయో ఆ ఆత్మను తెలియనీయకుండా ఇవి కప్పివేస్తున్నాయి ఆ నీళ్ల మీద, ఆకు తీగ చెట్టులాగా. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ 5 కోశాలను ఒకటొకటి ఇది నేను కాదు, ఇది నేది కాదని చెప్పి నువ్వు ఖచ్చితంగా నీ బుద్ధిలో తెలుసుకొని వీటిని నెగేట్ చేయాలి. పంచకోశ వివేకం అంటారు దీన్నే. అలా చెప్తూ వచ్చినప్పుడు అన్నమయ కోశాన్ని గురించి వివరించడం మొదలుపెట్టారు 154వ శ్లోకంలో. ఈ అన్నమయ కోశం అనేటువంటిది చాలా బాగా మనకు తెలిసినటువంటి కోశం. ఎందుకంటే మనందరము నేను అనుకుంటున్నాము, ఏది చెప్పినా ఏది రిఫర్ చేసినా ఈ శరీరాన్ని గురించే రిఫర్ చేస్తాం, దీని యొక్క విశేషణాలే చెప్తాం. చిన్నప్పటి నుంచి దీనితోటే మనకి ఎక్కువ అటాచ్మెంటు, వ్యామోహం, దీని విషయం మనకు తెలుసు అంటే ఇది నేను నాది అని అనుకుంటూ అభిమానంతో జీవిస్తున్నాం. మిగిలిన కోశాలు అంతగా తెలియట్లేదు, అవి లోపలగా అంతర్గతంగా కొంచెం సూక్ష్మముగా ఉన్నాయి కాబట్టి. కానీ అవి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ తెలిసినటువంటి చాలా ఎక్కువగా మోహము, అటాచ్మెంటు ఉన్నటువంటి అన్నమయ కోశాన్ని గురించి దగ్గర 10 శ్లోకాలు చెప్తున్నారు మనకు అర్థమయ్యేట్లు చెప్పి, దీన్ని నెగేట్ చేయాలని చెప్పి. దీంట్లో గడిచిన సత్సంగంలో ఈ 156వ శ్లోకంలో చూసాం 5 కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు, చేతులు, పాణి, పాదం, ఉపస్థ, జననేంద్రియం, మల విసర్జనేంద్రియం, మాట్లాడే ఇంద్రియం, ఇలా 5 కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా దేహము కాదు, నేను కాను. ఎలా తెలుస్తుందంటే ఈ చేతులు కాళ్ళల్లో ఏవైనా విరిగిపోయినా, యాంపుటేట్ చేసినా కూడా ఈ నేను అనేటువంటిది ఉంటూనే ఉన్నది. నేను ఉన్నానని ఆ ఫీలింగ్లో ఏదైనా కొంచెం కొరత వస్తుందా? ఒక కాలు, ఒక చెయ్యి, 2 కాళ్ళు తీసేసినా కూడా, ఒక కిడ్నీ తీసేసినా కూడా, పొట్టలో కొంచెం పేగును కట్ చేసినా కూడా ఎవ్వరికి కూడా, ఆ ఆపరేషన్ చేయించుకున్న వాడికి ఎవరికి కూడా
కాళ్ళు చేతులు ఏవైనా తీసేసిన వాడికి కూడా నేను అనే ఫీలింగ్లో ఏమాత్రం ఒక చిన్న ఒక గ్రాము కూడా తగ్గట్లేదు ఆ భావన కదా. అది అట్లాగే ఉంటున్నది నేను అనేటిది. కాబట్టి దాని శక్తి దానికి అట్లాగే ఉన్నది. ఆ శక్తి ఉండుట చేతనే ఇంకా ఈ శరీరం క్షీణించిపోయే పూర్తి దశకు వచ్చేంత వరకు ఇది పనిచేస్తూనే ఉన్నది ఆ శక్తి ఉండుట చేత. అది వీటన్నిటిని నియమిస్తున్నది, సాక్షిగా ఉండి చూస్తున్నది. కాబట్టి ఎవరైతే నియమిస్తున్నాడో, నియమించబడే నియామకనైన నేను దేనిని నియమిస్తున్నానంటే నియంత్రణం చేస్తున్నానో, గమనిస్తున్నానో, సాక్షిగా చూస్తున్నానో, అర్థం చేసుకుంటున్నానో, నన్ను ఆ నియామకం నియమనం చేయబడ్డ, కంట్రోల్ చేయబడ్డ అవేవి కూడా నన్ను నియమనం చేయలేవు. ఎందుకంటే నేను నియామకుడను, అవన్నీ నియమ్యం చేయబడేవి అని చెప్పిన తర్వాత 157వ శ్లోకంలో మరి ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః సత ఏవ స్వతః సిద్ధం తద్వైలక్షణ్యమాత్మనః. ఈ దేహము చేసేటువంటి, దేహానికి ఉండే ధర్మాలు, దేహానికి 6 ధర్మాలు ఉన్నాయని చెప్పాం కదా. షడ్వికారాలతో ఉన్నది కాబట్టి ఇది శరీరం అన్నాం. దీంట్లో శరీరంలో ప్రతి క్షణము దహించిపోతున్నాయి కణములు. మెటబాలిజం అనే పేరుతోటి కంబస్షన్, లోపల కణాలు దహించబడుతున్నాయి మళ్ళీ కొత్త కణాలు పుట్టడానికి. కాబట్టి దహ్యమానాతిథి దేహం, క్షీర్యమానాతిథి శరీరం, షడ్వికారాతిథి శరీరం. సరే, దీని యొక్క ధర్మములు, దీని యొక్క కర్మలు, దీని యొక్క అవస్థలు, ఇది ఎన్నెన్నో కర్మలను చేస్తుంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. దీనికి కొన్ని ఆశలు శరీరానికి లేవు, మనస్సుకు ఉండటం వలన ఈ శరీరంతో వాడు ఆ ఆశలను తీర్చుకోవడానికి ఇంద్రియముల ద్వారా దేహము తత్కర్మ తద్ధర్మ తత్కర్మ తదవస్థ, దీని ధర్మాలు, దీని కర్మలు, దీని అవస్థలు. అవస్థలు అంటే ఏంటి? ఈ శరీరం 3 రకాలైనటువంటి అవస్థలను వాటి కింద వెళుతుంది. ఏంటి? మెలకువ వస్తుంది, కళ వస్తుంది, నిద్ర వస్తుంది. లేక ఈ బాల్యావస్థ, కౌమార అవస్థ అని అట్లా తీసుకున్నా కూడా యవ్వనావస్థ, వృద్ధాప్య అవస్థ కదా, ఆ అవస్థలు. వీటన్నిటినీ సాక్షిగా ఉండి నేను తెలుసుకుంటున్నాను. అందుకనే నా చిన్నప్పుడు నా ఫోటో ఇది నాదని తెలుసు, నేను కాలేజీకి వెళుతున్నప్పుడు ఉన్న నా ఫోటో నాదని తెలుసు, నా పెళ్ళైనప్పుడు ఉన్న ఫోటో అది నాదని తెలుసు. కాబట్టి కానీ ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఉన్న శరీరం అదే మాదిరిగా ఉందా? లేదు. కాలేజీకి వచ్చేటప్పుడు యవ్వనానికి మారిపోయింది, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మారిపోయింది, ఇంకా తర్వాత మారుతుంది. అట్లా మారుతుంది. పాపయే తాత అయ్యేంత వరకు కూడా ఆ ఫోటోలన్నీ చూస్తుంటే అది శరీరం అంతా అనేక మార్పులుగా జరిగినా కూడా నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, ఆ మార్పుని నేను తెలుసుకుంటున్నాను, ఆ మార్పుని. కాబట్టి సాక్షిగా ఉన్నాను నేను. అలా స్వతం సిద్ధంగా తనకు తానుగా ప్రకాశిస్తూ ఈ శరీర మనోబుద్ధులను కూడా ప్రకాశింపచేస్తున్నటువంటి సత్యమైన ఆ వస్తువును నేను వేటికైతే నేను సాక్షిగా ఉన్నానో వాటికి అన్నిటికంటే నేను విలక్షణముగానేగా ఉన్నాను. తద్ వైలక్షణ్యం ఆత్మనః. విలక్షణం, వైలక్షణ్యం, విశేషేణ అది సపరేట్గానే, వేరుగానే, సాక్షిగానే, మారకుండానే అట్లాగే ఉన్నదే ఆ ఉనికి ఎరుక, అదే ఆత్మ. కాబట్టి
చాలా క్లియర్గా తెలుస్తున్నది శరీరం నేను కాదు అని. దీన్ని బాగా అర్థం చేసుకొని ఈ దేహము మీద ఉండే అభిమానాన్ని మనం వదిలేయాలి. అలా చెప్పిన తర్వాత ఇక్కడ స్వతసిద్ధముగా అంటే నేను ఉన్నాననే దానికి ఏదైనా ప్రమాణం కావాలా? నా కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి నాకు తెలుస్తుంది. నా చెవులు పనిచేస్తున్నాయా లేవా అనేది నాకు తెలుస్తున్నది. అట్లా నా నాలుక రుచి తెలుస్తున్నదా అని నాకు తెలుసు. తెలియట్లేదని కూడా తెలుసు. ఎప్పుడైనా నోరు కాలిందనుకోండి తెలియదు. జలుబు చేసిందనుకోండి ముక్కు వాసన తెలియదు. శరీరం వయస్సు వచ్చిన తర్వాత ముసలితనం కళ్ళు కొంచెం బాగా కనిపించవు, నాకు తెలుసు. చెవులు వినిపించవు, నాకు తెలుసు. తర్వాత మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం బాగా తెలుస్తున్నాయని నాకు తెలుసు. కాబట్టి అలా తెలుసుకుంటున్నాను. కానీ నన్ను నేను 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 ఉన్నాను నాకు తెలుసు అనేది దీనికి ఏదైనా ప్రమాణం కావాలా? చెప్పాను చాలాసార్లు, మరలా గుర్తు చేస్తాను. ఉదాహరణ, భార్యాభర్తలు కూర్చున్నారండి ఒక చోట, కరెంటు పోయింది, బాగా గాఢ అంధకారం, చీకటి, ఏమీ తెలియట్లేదు. అప్పుడు ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరు లేచి వెళుతున్నారు అనేటువంటిది తెలియదు. కానీ నేను ఉన్నాను అనేది ఎవరికైనా తెలియకుండా పోతున్నదా? ఎప్పుడైనా అడుగుతామా భార్యని, ఒసే కొంచెం నేను ఉన్నానా లేదా నన్ను కొంచెం గిల్లి చూసి చెప్పు అని అడుగుతామా? లేక భార్య అడుగుతుందా? అడగరు. ఎందుకంటే నేను ఉన్నాననేటువంటిది ఏ ఇంద్రియము పని చేయకపోయినా కూడా అది తనకు తానే స్వతసిద్ధముగా ఏ ప్రమాణము అక్కరలేదు. స్వయం ప్రకాశం అది అని గుర్తించాలి. అది శరీరానికి సంబంధం లేకుండానే ఉన్నదని తెలుసుకోవాలి. 158వ శ్లోకంలో తర్వాత ఏం చెప్తున్నారంటే, కాబట్టి శల్యరాశీర్మాంసలిప్తః మలపూర్ణోతి కష్మలః కథం భవేదయం వేత్త స్వయమేతద్విలక్షణః. ఇలా ఎముకల యొక్క గూడు, ఎముకల యొక్క రాశి, ఆ ఎముకలన్నిటినీ కొంచెం అట్లా కలుపుతూ వాటికి ఒక షేప్ ఇచ్చి నిలబెట్టి ఒక శరీరం కోసం మాంసము మధ్యలో వేరేవన్నీ కూడా సప్తధాతువులు ఇవన్నీ చెప్పారు. మరలా చెప్తున్నారు చూడండి, ఎన్నిసార్లు మన శరీరం యొక్క రియల్ బయోడేటా ఇన్సైడ్ ఇదేమిటి అనేటువంటిది పదే పదే చెప్తున్నారు. పదే పదే వినుట చేత అట్లీస్ట్ మనకు అప్పుడైనా దీని మీద వైరాగ్యం, విరక్తి, దీని యొక్క నిజమైన స్వరూపం ఇదని అర్థమవుతుందా లేదా? అర్థం కావాలి. అది శంకరాచార్యుల వారు మళ్ళీ శల్యరాశి, ఎముకల యొక్క కుప్ప, ఎముకల యొక్క కలయిక, మాంసముతోటి చర్మముతోటి అట్లా కప్పబడి ఉన్నది. ఇంకా లోపల చూస్తే ఎప్పుడు కూడా సెక్రిషన్స్ అవుతూ ఉంటాయి. ఆ సెక్రిషన్స్ అన్నీ మళ్ళీ బయటికి పంపిస్తుండాలి. ఇలా మలమూత్రములతోటి కలుషితమై లోపల అనేక క్రిములు, అనేక వేరే వేరే జీవరాశులన్నీ జీవిస్తుంటాయి. లోపల చాలా ఫ్లాట్లు ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫ్లాట్స్లో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ జీవులు జీవిస్తున్నారు మన శరీరంలో, ట్యాక్స్ కట్టకుండా, అద్దె కట్టకుండా. కాబట్టి చూడండి, మన పర్మిషన్ తీసుకోలేదు, వాటికి అవి జీవిస్తున్నాయి లోపల. చూసారా? ఎవరు, ఏ డాక్టర్, ఏ సైంటిస్ట్ ఏం చేయలేడు. అందరికీ శరీరంలో అవి కొంచెం తీవ్రంగా వాటి సంఖ్య పెరిగినప్పుడు, అవి కొంచెం టెర్రరిస్టులు అయినప్పుడు వ్యాధులు వస్తుంటాయి కదా. అందుకని అట్లాంటి ఈ శరీరం నేనెట్లా అవుతాను? తెలుసుకుంటున్న నేను ఈ శరీరం యొక్క స్థితిని నేను తెలుసుకుంటున్నాను.
దీనికి తలనొప్పి వచ్చింది, దీనికి కడుపు నొప్పి వచ్చింది, దీనికి ఇప్పుడు ఆకలి అవుతున్నది, నిద్ర వస్తున్నది అని అన్నిటినీ తెలుసుకుంటున్న వేత్త స్వయం దానికి విలక్షణమే కదా. నేను చూసారా, విలక్షణం, సపరేట్గానే ఉన్నాను. ఒడ్డు మీద ఉన్నవాడు పడవలో వాడు ఎక్కలేదు, లేక పడవ ఎక్కాడు ఆ నది ఒడ్డు దాటి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి. ఇప్పుడు పడవలో ఎక్కినవాడు పడవ అవ్వడుగా, పడవను ఉపయోగించుకుంటాడు, దాటి వెళతాడు, ఆ పడవని వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగే శరీరం అనే పడవని నేను ఉపయోగించుకుంటున్నాను, ఈ సంసారం అనే సముద్ర జలంలో ప్రయాణించాలి. ఎంతకాలం వరకైతే ఆ నీళ్లు పడవలోకి రాకుండా ఉంటాయో, నేను ఆ పడవను నేను అనుకోకుండా దాన్ని అట్లాగే ఇంకా ఒడ్డొచ్చిన తర్వాత కూడా ఆ పడవని అట్లాగే పట్టుకొని నేను ఈ పడవను వదలను, ఈ పడవ కూడా నాతోటి రావాలంటే వస్తుందా? కారు ఉందండి. ఇప్పుడు కారు నా కోసం, కారు కోసం కాదుగా, కారులో కూర్చున్న నేను ఒక గమ్యాన్ని చేరడానికి కారు ఉపయోగపడుతుంది. అలాగే ఈ శరీరం కోసం కాదు, దానికేం తెలియదు పాపం. లోపల ఉండి అభిమానపడుతూ దీన్ని ఉపయోగించుకుంటున్నాను, కానీ నేను ఎవరు నిజంగా దీని యొక్క ప్రయోజనం ఏమిటి, దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలని తెలియక దీని మీద అభిమానం పెట్టుకుంటున్న ఒక క్యారెక్టర్ లోపల ఈగో, అహంకారి పుట్టుతున్నాడు. అది అవసరం లేదు, అది నిజం కాదు. నిజస్వరూపం వీటికి సంబంధం లేకుండానే అది అనంతముగా ఏకము, నిత్యము, సారము, సత్యముగా ఉన్నది, ఉనికి ఎరుకగా ఉన్నదని తెలుసుకోలేట్లేదు. ఇప్పుడు తెలుసుకుంటాం. వివేక చూడమని చదువుతున్నాం కదా, ఇప్పుడు తెలిసిపోతుంది మనకు. అట్లాంటప్పుడు కథం భవేదయం వేత్త, నేను అదెట్లా అవుతాను, దాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడిని, నేను స్వయంగా విలక్షణమే కదా. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా మళ్ళీ వదిలేయాల్సిందే కదా. కారులో ప్రయాణం చేస్తున్నాం, కూర్చున్నాం, ప్రయాణం చేస్తున్నాం, కొంత చోటికి వెళ్ళాలి, లక్ష్యం చేరాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు నుంచి దిగేస్తాం కదా. దిగి నువ్వు జ్ఞానం పొందకపోతే మళ్ళీ శరీరం అనే ఇంకొక కారులో ఎక్కుతావు. ఇది జరుగుతూనే మళ్ళీ ప్రయాణం చేస్తూనే ఉంటావు. ప్రయాణాలు ఇవి ముగియవు, అంతము లేకుండా జరుగుతూనే ఉంటాయి. చెప్పి అట్లా 159వ శ్లోకంలో త్వం మాంసమేదోస్తి పురీషరాశౌ అహం మతిం మూఢజనః కరోతి విలక్షణం వేత్తి విచారశీలః నిజస్వరూపం పరమార్థభూతం. విచారణ చేసేటువంటి శక్తి ఉన్న ఒక మనుషుడు సత్సంగమునకు వెళ్ళి శ్రవణము చేస్తూ వివేక చూడామణి, తత్వబోధ, ఆత్మబోధ ఇలాంటివన్నీ చక్కగా వింటూ అర్థం చేసుకుంటున్న విచారశీలుడు, అతడికి తెలుస్తుంది, అర్థమవుతుంది ఏమిటి, నిజస్వరూపం నాది పరమార్థతత్వం, అది ఎప్పుడూ ఉండేదే, దానికి సంసారము లేదు, దానికి దుఃఖము లేదు, దానికి ఆశలు లేవు, అది ఆనంద స్వరూపము, ఉనికి ఎరుక ఆనందమది, నేనే అది, నా నిజస్వరూపం పరమార్థభూతం. వ్యావహారికం అండ్ పారమార్థికం అని 2 పదాలు వేదాంతంలో. వ్యావహారికం అనేటువంటిది ఈ శరీరము దగ్గర నుంచి ప్రారంభించి మొత్తం ప్రపంచం ఇది చేస్తున్న ఈ వ్యవహారం అంతా, ప్రపంచం పంచవిధం ప్రకర్షణేన భవతి ఇది ప్రపంచం. అన్ని 5 భూతాలతోటి, వాటి కాంబినేషన్లతోటి విధముగా చాలా చక్కగా
వెరైటీ, నావెలిటీ, బ్యూటీ తోటి కనపడుతూనే ఉంటుంది. కానీ ఏది కూడా స్టెబిలిటీగా ఉండదండి. మరి ఆ స్టెబిలిటీ లేని దాన్ని పట్టుకొని నేను వేళ్లాడితే నేను కింద పడతానా, స్టడీగా ఉంటానా? పడుతుంటాను, దుఃఖపడుతుంటాను. మరలా సంసారంలో జనన మరణ చక్రంలో చిక్కుపోయి పడుతుంటాను, తిరుగాడుతుంటాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే విచారణ చాలా అవసరం. అందుకని ఈ పుస్తకాన్ని వివేక చూడామణి అని పేరు పెట్టారు శంకర్లు. పరమార్థభూతం విషయం, భూతం అంటే ఇక్కడ భూతము పిశాచము కాదు, పరమార్థ విషయమును నిజస్వరూపమును తెలుసుకుంటాడు వేత్తి. కానీ మరొక పక్క సత్సంగానికి రావటం లేదు, శ్రవణం చేయటం లేదు, ఇట్లాంటి విషయాలను వినడు. నేను చూస్తున్నదే అంతా నిజమనుకుంటాడు, అదంతా సత్యం అనుకుంటాడు, నాకు తెలిసిందంతా నిజమనుకుంటాడు. ఎవరో ఎందుకు చెప్పాలి, నేనే చదువుకున్నాను కదా, నాకు వయస్సు చాలా ఉంది, అనుభవం ఉందనుకుంటాడే కానీ ఈ విషయాన్ని వినడు. అలా వినకుండా ఉన్నటువంటి అతడు మూఢజనుడు. వాడేం చేస్తాడు? అహం అంటే ఏమిటి, నేనంటే ఏంటో తెలుసా? ఈ చర్మ మాంస ఎముకలతోటి చేయబడ్డ మలమూత్రములతో కూడి ఉన్నటువంటి ఈ శరీరమే నేను అనుకుంటుంటాడు. చూడండి, మళ్ళీ అదే చెప్తున్నారు. త్వగ్మాంస. కొంచెమైనా ఎనాటమీ సైన్స్లో అందరం చిన్నప్పుడు చదివాం కదా. లోపల ఇవన్నీ చూస్తే బొమ్మ రంగులుగా ఎరుపు, ఎముకలు, కండరాలు, అవన్నీ బొమ్మ, నరాలు ఏమైనా అందంగా ఉంటాయా ఏంటి అవి? అందుకనే ఒక గాయం పడితేనే శరీరం మీద ఎక్కడైనా పుండై చీము పడితే దాన్ని మన శరీరం మీద ఉన్న మన పుండునే మనం చూడటానికి అసహ్యపడతాం. నీ శరీరమేగా, నీ శరీర చర్మం మీదే గట్లా అయింది. నువ్వు ఈ పైన చర్మాన్ని చూసి అప్పర్ లేయర్ పై చర్మమును, దాని సొగసును చూసి, దాని నునుపు మెనుపులను చూసుకుంటూ, దానికి అత్తర్లు, పౌడర్లు, స్నోలు పూసుకుంటూ అలవాటు పడ్డావు. దానికి కింద 1 సెంటీమీటర్ కూడా తక్కువ కింద అట్లా గీరి చూడు, ఏముంది? ఎంత అందమైన మొహమైన యాసిడ్ పోసాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఆ మొహాన్ని చూడగలవా? కానీ అది నిజమే, లోపల అదే ఉన్నదే. మరి నువ్వు పైది చూసే వ్యామోహపడతావెందుకు? అది గుర్తుంచుకో, వ్యామోహపడకు. ఉండని, అందంగా ఉన్నది శరీరం పైన కనపడుతుంటే ఉండని, కానీ అది నిజమని అనుకోక, అది ముఖ్యం. కానీ ఈ మూఢజనులు దాన్ని అట్లా అర్థం చేసుకోక ఇదే నేను అని చెప్పి దీనితోటి తాదాత్మ్యం చెంది దీని సత్యత్వమునిచ్చి అనేక కష్టాలు, దుఃఖాలతోటి, వ్యామోహంతో, కోరికలతోటి వాళ్ళు సుఖంగా ఉండరు, చుట్టూ ఉన్న ఇతరులను సుఖంగా ఉండనీయరు. అలా చెప్పి తర్వాత 160వ శ్లోకంలో ఈ విచారశీలుడు, విచారరహితుడు, మూఢజనులు వీళ్ళని మళ్ళీ చెప్తూ మొత్తం 3 రకాల బుద్ధి ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. 3 ఏంటండి, కోటాను మంది ఉంటే మీరు 3 అంటారు? మొత్తాన్ని ఈ 3 కింద పెట్టచ్చు, మొత్తాన్ని ఈ 3 కింద లిస్టులో తీసుకురావచ్చు. ఎవరు వాళ్ళు, ఏమిటి వాళ్ళ కథ అంటే 160లో చెప్తున్నారు శంకర్లు వారు. దేహోహమిత్యేవ జడస్య బుద్ధి, దేహే చ జీవే విదుషస్త్వ అహం ధీః, వివేక విజ్ఞానవతో మహాత్మనః, బ్రహ్మాహమిత్యేవ
మతి సదాత్మని. ఒక రకమైన మనుషులు, వీళ్ళు రేషియో ఎక్కువ ఉంటారు. ఎవరు? జడబుద్ధి ఉన్నవాళ్ళు. అక్కడ మూఢబుద్ధి, దాన్ని ఇప్పుడు ఇక్కడ జడబుద్ధి. జడబుద్ధి అంటే తమో గుణం. అర్థమే చేసుకోరు. అర్థం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రయత్నం చేయరు. కాబట్టి వాళ్ళ పోకడలో వాళ్ళు పోతుంటారు. చూస్తూ కూడా తెలుసుకోడు. ఎవరో చెప్పితే తెలుసుకోలేదు సరే, నువ్వు చూస్తున్నావుగా నీ కళ్ళతోటి ఇక్కడ ఏం జరుగుతున్నది, దీని గతి ఏమిటి, అసలు లోకం ఎట్లా ఉంది, ఇక్కడ లోకం లేదని నమ్మటానికి శక్యముగా ఉందే? అన్నీ అసత్యము అనిత్యముగానే ఉన్నాయి. అన్నీ కాలంలో కలిసిపోతున్నాయి, మారిపోతున్నాయి. కాబట్టి దేహము అహము ఇది ఏవ, నేను ఈ దేహమును అని అనుకుంటుంటాడే. అందుకని దేహాత్మవాదులు, మోస్ట్ మెటీరియలిస్టిక్ పీపులు, వీళ్ళని చారువాకులని కూడా అనొచ్చు. వీళ్ళు ఈట్, డ్రింక్, ఎంజాయ్ అండ్ డై అనే కేటగిరీకి వస్తారు. భౌతికవాదులు ఉన్నంతకాలం జల్సా చెయ్యి, ఎట్లాగైనా సరే, ఏమైనా సరే అని చెప్పి ఈ దేహం ఇక్కడ దీంతో అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మరల జన్మ, పుణ్యం, పాపం, లోకం ఏమి లేవు. అవన్నీ ఎవరు చెప్పారు? వాళ్ళెవరిలో పని లేని వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఈ స్వాములు, వాళ్ళు వీళ్ళు, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ శాస్త్రం అని అదని ఏమున్నాయి? ఎక్కడ సత్యం ఉన్నది? ఇది చూడుపాడు. బాగా కొంచెం బలంగా యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించు, ఎంత అనుభవించాలో అంత అనుభవించు అని చెప్పి, అసురులులాగా అసుసురమంతే ఇది అసురాహ, అటువంటి వాళ్ళ ఏమనాలి? జడబుద్ధి ఉన్నవాళ్ళు. వాళ్ళు చాలా లో మెంటాలిటీ. పశుబుద్ధి అని కూడా చెప్పలేము. పశువు పాపం ఏ అక్రమాలు పాపాలు చెయ్యదది. దాని పూర్వజన్మ పాపాల వలన ఆ శరీరంలో ఉండి అది అట్లా అనుభవిస్తుంది తప్ప, అది అహంకారముతోటి ఎదురు అందరి మీద పగ తీర్చుకోవటం కానీ, లేక పోటీ పడటం కానీ, కంపేర్ చేయటం కానీ ఏమీ ఉండవు. కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయా జంతువుకి? అది పాటికి ఏదో ఆకలి అయితే తింటుంది, నిద్ర వస్తే నిద్ర వస్తుంది, అది పిల్లల్ని గంటూ ఏం తెలియకుండా మెకానికల్గా జడబుద్ధి. మరొకళ్ళు ఉన్నారు కొంచెం అడ్వాన్స్డ్. ఎవరు వీళ్ళు? కొంచెం చదివాడండి, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ వీళ్ళందరూ. చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చదివి ఇగ్నోరెంట్, వాళ్ళు చదవక ఇగ్నోరెంట్. ఎవరు వీళ్ళు? దేహం సరే, దేహంతో పాటు దీంట్లో ఒక జీవుడని ఉన్నాడు, దాన్ని సోల్ అంటారు. అందుకనే అని విన్నాడు, కథల్లోనో పురాణాల్లోనో కొంచెం వీడు చదివాడు, లేక వేద పూర్వభాగం ఆ కర్మకాండంతా తెలుసుకున్న కాబట్టి చదివాడు. ఇతడిని విదుషుడు అంటాం, విదుషుడు. కానీ ఇతడికి కూడా అహంకారం ఏంటి? ఆ జీవుడు అనేటువంటిది నిజం. శరీరం పోయిన తర్వాత ఆ జీవుడు ప్రయాణిస్తాడు. అందుకనే కదా మరి శ్రాద్ధాలు పెడుతున్నాం. ఆ జీవుడు తర్వాత మంచి గతికి వెళ్ళాలి, పితృలోకానికి వెళ్ళాలి, లేక స్వర్గానికి వెళ్ళాలి, మంచి జన్మ దొరకాలి అని చెప్పి జీవుడున్నాడు, ప్రయాణం చేస్తున్నాడని. ఇట్లా కొంచెం ఇంటలెక్చువల్లీ బాగా విషయాన్ని తెలుసుకున్నాడు కాబట్టి విదుష బుద్ధి. కానీ ఇది ప్రయోజనపడదు. ఇతడు అజ్ఞానంలో ఉన్నాడు. అదేం చెప్పాను, ఎడ్యుకేటెడ్ ఫూల్స్, ఎడ్యుకేటెడ్ ఇగ్నోరెంట్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ ఇగ్నోరెంట్ పీపుల్. ఇగ్నోరెన్స్ కామన్. అందుకని ఈ జీవ అనేటువంటిది సత్యం అనుకుంటాడు. ఈ జీవుడు ప్రయాణం చేస్తున్నాడని దీనికే ముఖ్యత్వం ఇస్తాడు.
ఇచ్చినందువలన ఇతడికి అజ్ఞానం పోలేదు కాబట్టి ఈ జీవభావనను తను క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి ఈ శరీరం పోయినా కూడా సూక్ష్మ శరీరం ఈ దీంట్లో ఉన్నది మరలా ఆ వాసనలు ఆ ఆలోచనలు అవన్నీ మనసులో ఉంటాయి కాబట్టి అది అది మళ్ళీ ఇంకొక శరీరాన్ని తయారు చేసుకుంటుంది, వెతుక్కుంటుంది. దానికి దాని వాసనలు దాని పాప పుణ్యకర్మలు అన్నీ తీర్చుకోవడానికి అనుగుణమైన మరొక శరీరం తయారవుతున్నది అక్కడ వేరే చోట. దాంట్లోకి వెళ్ళి మరలా వెళ్ళి అంటే ఇప్పుడు ఆ వెళ్ళినందువలన ఇంకో శరీరాన్ని పొందినందువలన అదేదో సత్యం అని అనుకోకూడదు, సత్యం అనుకోకూడదు. బాగా మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది అన్ని కోశాల గురించి వివరించిన తర్వాత. కాబట్టి ఇట్లా అనుకుంటాడు వీళ్ళందరూ మెజారిటీ రిలీజియస్ పర్సన్స్ కింద వస్తారు. రిలీజియను మంచిదే, ప్రయోజనమే. కొంతవరకు బిగినింగ్లో మనుషుడిని అధార్మికంగా అధర్మముగా పోనీకుండా వీడికి కొంచెం భయభక్తులు, భగవంతుడు, నమ్మకాలు ఇవన్నీ ఇచ్చి, చూడు నువ్వు గనక సరిగ్గా జీవితాన్ని గడపపోయినావంటే ధార్మికంగా నువ్వు ఇట్లా పుడతావు, లేక ఈ చోటికి వెళతావు, ఈ నరకాన్ని అనుభవిస్తావు, నిన్నక్కడ వేరుశనక్కాయల్లాగా వేయించుతారు, బజ్జీల్లాగా వేయించుతారు, లేకపోతే కూరలాగా ఉడకబెడతారు నిన్ను. ఇవన్నీ నరకాల గురించి పురాణాల్లో చెప్పారు. అవన్నీ ఉన్నాయా లేవా నిజమనేది గురించి ఇప్పుడు మనకు అది ఎవరికి తెలియదు, ఎవరు ప్రత్యక్షముగా చూడలేదు. పురాణాలు శాస్త్రంలో చెప్పింది. వేద పూర్వభాగం శాస్త్రం కూడా దీని గురించి చెప్తుంది. కర్మకాండ, ఈ కర్మ చెయ్యి ఇది పొందుతావు, ఇవి మంచి కర్మలు, ఇవి నిషిద్ధ కర్మలు, ఇవి నైమిత్య కర్మలు, నిత్య కర్మలు అని చెప్పింది. ఇవన్నీ చెప్పి అవి సత్యమని చెప్పుటకో, నువ్వు వెళ్ళి ఆ లోకాలు ఫలాలన్నీ శాశ్వతం అని చెప్పుటకో చెప్పలేదు. అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు నువ్వు చాలా అక్రమముగా అధార్మికుడువై, పశుతుల్యుడువై, తర్వాత రాక్షస స్వభావంతో జీవిస్తూ నువ్వు మనుష్య శరీరంలో ఉన్నప్పుడు ఎదగకుండా పైకి వెళ్ళనీయకుండా దిగజారిపోతున్నావే అని చెప్పి నీ మీద కరుణతోటి శాస్త్రం నీకు కొన్ని డిసిప్లిన్లు ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్తే కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? భయం వల్లనే. అందరూ అలా చేయకపోతే ఏమవుతుందో, అందుకని కొంచెం అట్లా ఉన్నప్పుడు ఏముంటుంది, నీ పాపకర్మలు తగ్గుతాయి, కొంచెం పుణ్యకర్మలు చేస్తావు. కానీ పుణ్యకర్మ కూడా నీకు బంధమే. ఆ పుణ్యం అనేటువంటిది సంపాదించుకున్న ఒక కరెన్సీ లాంటిది. కొంతకాలం అది ఉన్నంత వరకు నువ్వు అనుభవిస్తావు. ఆ వీసా టైం అయిపోయినట్లుగా ఆ పుణ్యం తీరగానే మరలా యథాస్థానం, దానికి యథాస్థానానికి వచ్చేయాలి నువ్వు. మళ్ళీ ఏదో ఒక రకంగా ఎక్కడో పుడతావు. నీకు ఇంకా బ్యాలెన్స్లో పాపాలు కనుకుంటే మళ్ళీ ఏ జంతు శరీరమైనా రావచ్చు. అందుకని అనుగుణమైనటువంటి మనుష్య శరీరం ఉన్నప్పుడే, చక్కగా వివేకము చేయగలిగిన శక్తి ఉన్నప్పుడే, భారతదేశంలో పుట్టినప్పుడే, గురువులు, శాస్త్రాలు, ఉపదేశాలు, సత్సంగాలన్నీ దొరుకుతున్నప్పుడే, చెవులు కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే, ఏ నాయన విని కొంచెం అర్థం చేసుకొని ఒడ్డెక్కచ్చుగా. ఎక్కడు. ఎందుకంటే వీడికి జడబుద్ధి, విదుష బుద్ధి. మరి ఎవరు టాప్ మోస్ట్ ఇప్పుడు మూడో వాళ్ళు ఉన్నారండి, మూడో కేటగిరీ. వీళ్ళు చాలా కొంతమంది. ఎవరు? మనందరం. ఈ శాస్త్రం శ్రవణం వివేక చూడమని వింటున్నా మనందరం. వివేక విజ్ఞానవత మనకు టైటిల్ ఇస్తున్నారు శంకరాచార్యులు వారు. ఓ వివేక చూడమని వినేటువంటి సాధకులారా, మీరందరూ వివేక విజ్ఞానవతులు. ఎందుకంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. వివేక విజ్ఞానవాన్, విజ్ఞానవత.
వీళ్ళుని మహాత్మన అని చెప్పాలి. అక్కడ జడాత్మ, విదుషాత్మ, మహాత్మ. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు, బుద్ధి అని అర్థం. మహాత్మ బుద్ధి, అర్థమైందా? వీళ్ళు మాత్రమే ఈ వివేక విజ్ఞానముల చేత శ్రవణం ఇలా చేయగా 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 వాళ్ళకు బ్రహ్మ అహమితి ఏవం అనేటువంటి మతి, ఖచ్చితమైన నేను దేహమును కాదు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహమని ఇక్కడ శివమన్నాను బ్రహ్మమన్నాను ఒకటే అర్థం. శివుడంటే ఏదో మరలా ఆ దేవత, అక్కడ కైలాసంలో ఉండే అతడు, భస్మం పూసుకున్నవాడు, చర్మమును కట్టుకొని శ్మశానంలో ఉంటాడు, అదంతా కల్పన చేసుకోవద్దు. శివ మంగళం, శివ శాశ్వతం, శివ బ్రహ్మ పెద్దది, అనంతం, శివ ఆనందం, శివ నిత్యం. ఇది అర్థం. అది అర్థం అయ్యేంత వరకు నీకు కథ చెప్పాలి. ఈ కథలన్నీ కూడా ఈ సత్యాన్ని కాంక్రిటైజ్ చేసి ఎవరికైనా చెప్తూ ఉంటే వాడెంత పామరుడైనా ఒక రోజుకి కొంచెం 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 వాడి బుర్ర పెరుగుతుందని చెప్పి మనకు పురాణాలు, ఉపపురాణాలు, కథలు ఇవన్నీ చెప్పి నిన్ను మొదట కొంచెం 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 ఈ వైపు తిప్పారు, ధార్మిక వైపు తిప్పారు. సనాతన ధర్మం యొక్క లక్షణం ఏమిటంటే ప్రతి మనుషుడుగా జీవించి తనకు ఈ ఈశ్వర సృష్టి అయిన జగత్తుకి ప్రయోజనపడుతూ లోక కళ్యాణార్థంగా ఉంటూ ముక్తిని పొందటానికి సనాతన ధర్మం మార్గం చూపించిందండి. అది ఋషుల యొక్క పరంపర. మనం కాబట్టి ఈ బ్రహ్మ అహమితి అని తెలుసుకునేటువంటి వాళ్ళ మతిలో, వాళ్ళ బుద్ధిలో సదా ఆత్మని, వాళ్ళ మనస్సులో ఈ ఆలోచన స్థిరమై జ్ఞాననిష్ఠులవుతారు. అదేగా ఇవన్నీ వినటం, చదవటం యొక్క ప్రయోజనం. అలా చెప్పిన తర్వాత ఆ తర్వాత 161వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అత్రాత్మబుద్ధిం త్యజమూఢబుద్ధేః త్వం మాంసమేదోస్తి పురీషరాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. కాబట్టి హే మూఢబుద్ధి ఉన్నవాడే, ఏ విదుష బుద్ధి ఉన్నవాడే, వాడా విను కొంచెం. అక్కడ ఆత్మ బుద్ధిని, అక్కడ అనాత్మ బుద్ధి, అత్ర శరీరం మీద ఇది నేను, ఇది నిజం అనేటువంటి ఆ భావన ఉందే, దాన్ని కొంచెం వదిలేసేయి. ఏమిటి శరీరం? చెప్పాను కదా ఇన్నిసార్లు, మరలా చెప్తాను. చర్మ రక్త మాంస అస్థి పంజరములు, ఎముకల గూడు, మలమూత్రముల యొక్క భాండము, మొబైల్, టాయిలెట్. అది వదిలేసి మరి ఏం భావన చెయ్యాలి? ఇది భావన మాత్రమేనండి. వదిలేయటం అంటే ఏంటండి? దీన్ని రేపు తీసుకెళ్ళి గంగలో అట్లా మునిగిపోనా, వదిలేసేయినా, త్యాగం చేయినా, నువ్వేం చేయొద్దు. అది దానికంతటా అదే టైం వచ్చినప్పుడు అది పోతుంది. అది పోయే లోపల దీని మీద ఉన్నటువంటి సత్యత్వ బుద్ధి వదిలేసి నీ యొక్క నిజస్వరూపాన్ని చింతన చేస్తుండు. ఇది టగ్ ఆఫ్ వార్, పెద్ద టాస్క్. ఒక పక్కన దేహం ఉపయోగించుకోవాలి, ఒక పక్కన దేహాన్ని చూసుకుంటూ ఉండాలి.
దీనికి అనేక రకాల విషయాలు కావాలి, కష్టాలు నష్టాలు ఇవన్నీ వస్తుంటాయి. అయినా కూడా దీన్ని ఉంచుకోనే దీని ద్వారా ఉనికి ఎరుకగా నేను ఉన్నానని నన్ను నేను తెలుసుకొనుటకు ఈ శరీరం ఉపయోగపడుతున్నదని దాన్ని ఉపయోగించి దానికి థ్యాంక్స్ చెప్పి, నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నావు, నువ్వు ఉండుట చేత నీ పనుల చేత నేను శ్రవణం చేసి గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం నన్ను నేను ఎవరని తెలుసుకున్నాను, నీతోటి నాకు పని అయిపోయింది, చాలా సంతోషం, ధన్యవాదాలని చెప్పి శరీరానికి ఇప్పుడే చెప్పాలి. వయసు వచ్చి మరణం వచ్చేటప్పుడు కాదు. అప్పుడు కూడా ఎవరు చెప్పట్లేదు. భయంతో దుఃఖంతో ఏడుస్తూ కష్టాలు నష్టాలతోటే కదా పోతున్నాడు, శరీరాన్ని వదులుతున్నాడు. అట్లా కాదు. కాబట్టి ఈ శరీరం నన్ను వదిలి వెళ్ళే లోపల అసలు నేనే దానికి విడాకులు ఇచ్చేయాలి. విడాకులు ఇవ్వడం అంటే దీన్ని వదిలేసేయటం అంటే వేరే భావన చెయ్యి, దీన్ని ఆత్మ శరీరం కాదు, నువ్వు వేరే అని చెప్పి భావన చేయమంటే భావన మాత్రమే. అది విషయం చెప్తున్నాను. అక్కడ ఆ దేహాత్మ భావనను వదిలేసేయి, నేను ఆత్మను. మరి ఆ నేను అంటే ఏమిటనేదే అర్థం కావాలి. ఆ నేను అనేటువంటిది ఏదో ఒక వస్తువులాగా ఈ శరీరాన్ని చూసినట్లు నన్ను నేను చూడలేను, నన్ను నేను చూడక్కర్లేదు. చెప్పాను కదా, చీకట్లో నేను ఉన్నానా లేదా? నువ్వు ఉన్నావని నీకే తెలుస్తున్నది, నువ్వు మాట్లాడుతున్నావు, ఉన్నాననే ఫీలింగ్ నీకు కదా ఉన్నది కాబట్టి నువ్వే. ఇంకా మళ్ళీ దాన్ని చూడటం ఏంటి? కళ్ళండి లోకంలో ఉన్న అన్ని వస్తువులని చూస్తాయండి. పాపం తనను తాను ఆ కళ్ళు తనను తాను చూసుకోలేవు. చూసారా? అదేవిధంగా నన్ను నేను తెలుసుకోవలసిన అవసరం లేదు, తెలుసుకోలేను అని చెప్పకూడదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే తెలుస్తూనే ఉన్నది కదా. కానీ ఇది ఇట్లా అర్థం చేసుకోకుండా ఒక ఆబ్జెక్ట్ లాగా చూడాలంటాడు. ఈ క్లిప్పుని చూసినట్లు చూడాలి, ఈ సెల్ ఫోన్ చూసినట్టు చూడాలంటే శరీరాన్ని నువ్వు అట్లా చూస్తున్నావు కాబట్టి మరి ఇంక నేనంటే ఆత్మ అంటుంటారు మీరు. అది ఎక్కడుందండి అని అడుగుతున్నావంటే నీకు చెప్పింది అర్థం కాలేదని అర్థం. అది ఎక్కడో లేదు, ఇప్పుడే ఇక్కడే ఉన్నది, నువ్వే అది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వని చెప్పినప్పుడు గురువు ఎప్పుడైతే మహావాక్యం తత్వమసి యు ఆర్ దట్ అని చెప్తే దాన్ని గ్రహించేటువంటి సూక్ష్మ బుద్ధి లేకపోతే ఇది ఇట్లాంటి ఆబ్జెక్టిఫికేషన్లోనే వీడి బుద్ధి. అందుకని క్వశ్చన్లు ఆత్మ అనేది ఎక్కడుందంటారు? నేను శరీరం వదిలి చచ్చిపోయిన తర్వాత తెలుసుకుంటానా, పోయి చేరుతానా? అది ఎట్లా వెళుతుంది? అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, దాంట్లో ఏ మార్పులు రావు. అందుకని చక్కగా శాస్త్రం ఉపనిషత్తు చెప్తున్నప్పుడు ఆత్మ యొక్క స్వరూప లక్షణాలు చెప్తున్నప్పుడు బ్రహ్మ స్వరూప లక్షణాలు విని అది నువ్వే అని సబ్జెక్ట్గా అప్లై చేసుకో. ఆబ్జెక్టిఫికేషన్ని వదిలేసేయి. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అవ్వదు. సబ్జెక్టు నేను అది మారదు ఇక్కడ. అందుకనే అది సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పమైనటువంటి, చూడండి, ఏ వికల్పం లేనటువంటి, ఏ మార్పు లేనటువంటి అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ
ముక్తిర్నమేయః చిదానందరూపః శివోహం శివోహం. ఇది శంకరాచార్యుల వారు రాసినటువంటి నిర్వాణ షట్కం చివరి శ్లోకం. నిర్వికల్పం. నిర్వికల్పం అంటే మరలా ఏదో పతంజలి యోగలో చెప్పిన నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి ఇవన్నీ వద్దు, అవన్నీ వద్దు. సమాధి ఏమిటి? కళ్ళు తెరిచి ఇప్పుడు బుద్ధితోటి విని అర్థం చేసుకొని గుర్తించేసేయి, టిక్ పెట్టేసేయి. ఓ నేను నిర్వికల్పుడను అంటే ఏమిటి? చింతించు. ఆ చింతించటాన్ని ధ్యానము, నిధిధ్యాసనం అంటాం వేదాంతంలో. అది కళ్ళు మూసుకొనే అన్నీ మర్చిపోయే ఆ తర్వాత నాకేం తెలియలేదు అట్లాంటిది కాదు. ఆ శూన్యము, ఆ సమాధులు మనకొద్దు. అవేవేవో ఉన్నాయి, అవన్నీ మనస్సు యొక్క రకరకాలైనటువంటి స్థితులు. మనస్సు ఉండంగానే అసలు మనసు నేను కాదు. కానీ మనసు నేను కాదని ఎప్పుడు చెప్పగలగాలి? ఎప్పుడు శరీరం నేను కాదని చెప్పాలి? ఈ శరీరం ప్రాణంతో ఉన్నప్పుడే ఇట్లా అన్ని ఇంద్రియాలు పని చేసినప్పుడు చెప్పి జ్ఞాన నిష్ఠ అంటారు దాన్నే. అందుకని అదేదో ఎక్కడో ఉందని పోస్ట్పోన్ చేయకు. సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నీ ధ్యాసను, నీ భావనను కురుష్వ, దాంట్లో చేసి పరమశాంతి కావాలా నీకు? ఆ పరమశాంతి నీ స్వరూపమే. నువ్వు బ్రహ్మము, నీ స్వరూపం పరమశాంతి. దాంట్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు, సంసారము లేదు, భయము లేదు, శోకము లేదు, ఏవీ లేవు. కాబట్టి భజస్వ, దాన్ని గుర్తించు. ఇక్కడ భజస్వ అంటే భజన చేయని కాదు అర్థం. దాన్ని గుర్తించు, దాన్ని తెలుసుకో, అది నువ్వే అని తెలుసుకో. ఇలా చెప్పి ఆ తర్వాత 162వ శ్లోకంలో దేహేంద్రియాదా వసతి భ్రమోదిత విద్వానహం తాం న జహాతి యావత్ తావన్న తస్యాస్తి విముక్తివార్త అపిస్త్వేష వేదాంత నయాంతదర్శి. నువ్వు ఎన్నో సత్సంగాలు విన్నా కూడా, వేదాంతాన్ని చదువుతున్నా కూడా కొంచెం నేను చాలా రిలీజియస్ పర్సన్ని అనుకుంటున్నా కూడా, రిలీజియస్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అవ్వాలి. రిలీజియస్ పర్సన్ అంటే అక్కడ చాలా సెంటిమెంట్స్ అవన్నీ ఉంటాయి. ఏ స్పిరిచువల్ పర్సన్, రిలీజియన్ షుడ్ మేక్ యూ టు ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోట్ టు ద స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏమిటండి? ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసనాలకు మాత్రమే ముఖ్యమిస్తూ దాంట్లోనే, ఆ జ్ఞాన మార్గంలోనే, జ్ఞానయజ్ఞంలోనే నువ్వు సమయమును శక్తిని కేటాయిస్తూ ఉండటమే స్పిరిచువల్. ఇది చేయకుండా నేను రకరకాల బొట్లు, మేకప్లు పెట్టుకుంటాను, ఆ గుళ్ళకి అదంతా రిలీజియస్. అదంతా నీకు చిత్తశుద్ధి, ఏకాగ్రత ఇచ్చుంటే, నువ్వు సరిగ్గా నీకు అది తర్వాత అర్హత వచ్చి గురువు దొరికితే, తర్వాత వివేక చూడామణివి అదృష్టం కలిగితే నువ్వు బాగుపడతావు, ఒడ్డెక్కుతావు. బాగుపడతావంటే అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో? చూడు బాబు, ఈ దేహే ఇంద్రియములు, మనోబుద్ధి, అహంకారాలు వీటన్నిటి మీద నువ్వు వీటి వలన పుట్టినటువంటి భ్రమ ఉంది, చూసావా? ఎంత విన్నాను, ఎంత చెప్పినాను, భ్రమ పోవటం లేదండి. మళ్ళీ ఇదే నేను అనిపిస్తున్నది, ఇది సత్యం అనిపిస్తున్నది. అంటే చదివినా విన్నా కూడా. కాబట్టి విద్వాన్, నువ్వు ఎంత చదువుకున్నవాడవైనా, ఎంత నేర్చినా, ఎంత చదివినా, ఎంత వాడవైనా,
ఏమంటారంటే నువ్వు ఈ దేహం నేననే ఈ భావనను నువ్వు వదలనంత వరకు నీకు అసలు ఆ విముక్తి అనే పదము కూడా దానికి ఎంతో దూరంగా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు అనుకుంటుంటావు లోపల ఏంటిది, నేను శాస్త్రాన్ని వింటున్నాను, మా ఇంట్లో చాలా ఉపనిషత్తులు పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత కూడా ఉందండి మా ఇంట్లో. డ్రాయింగ్ రూమ్ అట్లా హాల్లోకి రాగానే ఒక షెల్ఫ్లో బుక్స్ ఉంటాయి, అందరు చూస్తుంటారు వచ్చిన వాళ్ళు. అవన్నీ షెల్ఫ్లో పుస్తకాలు ఉండుట చేత నువ్వు పెద్ద లైబ్రరీ కట్టినా, నువ్వు అవి వింటున్నాను చదువుతున్నా కూడా నీకు ఇది అర్థమయ్యి ద బేసిక్ ఎర్రర్, ద ఫస్ట్ స్పిరిచువల్ సాధన కరెక్ట్ చేయాల్సినటువంటి చోటు ఏమిటంటే దేహాత్మభావనను వదిలేసేయాలి. ఎంతవరకైతే నువ్వు ఈ దేహాత్మభావం, దేహము నేననేటువంటి భావనను వదిలివేయుటకు, త్యాగం చేయుటకు, త్యజించుటకు నువ్వు సిద్ధముగా లేవో అంతవరకు నువ్వు ఆ ముక్తి అనే పదానికి ఎంతో దూరంగా ఉన్నావు. పేరుకి వింటుంటావు ముక్తి నాకు కావాలంటే ఎట్లా వస్తుంది ముక్తి? త్యాగే నైకే అమృతత్వమానసు అన్నది కదా ఉపనిషత్తు. నువ్వు త్యాగం చెయ్యి. ఎక్కడ? మొదట దేహత్యాగం. దేహోన్యాస హి ఏవ సన్యాస. శంకరాచార్యుల వారి చక్కటి డెఫినేషన్. సన్యాసం అంటే ఏంటో తెలుసా? దేహోన్యాస హి ఏవ సన్యాస. ఈ దేహము నేననే భావమును వదిలేయుటయే జ్ఞానము, సన్యాసము. అప్పుడే తప్ప నీవు ఎంత వేదాంతాలు, శాస్త్రాలు పండితుడివి, నీకు అవి తెలుసు ఇవి తెలుసు, చాలా కర్మకాండలు, యజ్ఞయాగాలు కూడా చేస్తావు, కొంచెం అప్పుడప్పుడు ఇలా స్పిరిచువల్ కూడా ఇవన్నీ వింటుంటాను, అన్నీ వింటున్నానే కానీ దేహం మీద అభిమానం పోలేదు, దేహం కోసం తాపత్రయం పోలేదు, దేహము కోసం తపన ఆరాటం, ఇంకా దీనికి అలంకారాలు చేయాలి, సొమ్ములు పెట్టాలి, మేకప్లు చేయాలి, దీనిని చాలా బాగా ప్రొజెక్ట్ చేయాలి అందరి ముందు, దీనికి ఏదైనా కొంచెం అట్లా ఇట్లా అవుతుందంటే నాకు చాలా బాధగా ఉంటుంది, దీనికి రోగం వస్తుందంటే నాకు భయం, దీనికి ముసలితనం వస్తుందంటే నాకు భయం. ఇవన్నీ పోలేదు. ఏం ప్రయోజనం? ముక్తి అనేటువంటిది ఎక్కడో ఉన్నది, నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు. అర్థమైందా అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా. 163లో ఇది ఏమీ కష్టము కాదు నేను చెప్పింది, నేను ఉదాహరణ ఇస్తాను విను అని చెప్పి చక్కటి ఒక సాధనను మనకు చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఏం చెప్తున్నారంటే దేహన్యాస హి ఏవ, దేహమును యొక్క దేహాధ్యాస, దేహాత్మభావాన్ని వదిలేయమంటున్నారు. దేహం నేను కాదని గుర్తుంచుకో ఎప్పుడు. అది ఎట్లా చేసేది అంటే దానికి చెప్తున్నారు, ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే యత్స్వప్నదేహే హృది కల్పితాంగే యథాత్మబుద్ధిస్తవ నాస్తి కాచిత్ జీవచ్చరీరే చ తథైవ మాస్తు. చక్కటి సాధనకు కావలసినటువంటి ఒక ఉపాయాన్ని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఏంటంటే చూడు, నువ్వు నీ యొక్క ఛాయను, నీడను, నీ శరీరము యొక్క నీడను నువ్వు చూస్తున్నావా లేదా? అనేక సార్లు ప్రతిరోజు దాన్ని ఛాయా శరీరం అంటారు. చూస్తున్నావు అనేక చోట్ల, లైట్ పడ్డాను, ఎండ పడ్డాను, నీ నీడ అదొక శరీరంగా నీతో పాటే అట్లా ఆ నీడ కూడా కదులుతూ ఉంటుంది. అలాగే అద్దంలో నీ శరీరాన్ని, ముఖాన్ని చూసుకుంటున్నావు చాలాసార్లు. అక్కడ కూడా మరొక బింబం, ప్రతిబింబం ఏర్పడింది కదా, అదొక శరీరం అక్కడ అద్దంలో, లేక నీళ్ళల్లో, ఆ పాలిష్ స్టోన్ మీద కానీ నీ ముఖాన్ని ఛాయారూపంలో నీ శరీరాన్నే డీటెయిల్డ్గా అన్నీ కనపడపోయినా అక్కడ ఒకటి ఉంది చూస్తున్నావు.
ఛాయా శరీరం, ప్రతిబింబ శరీరం. అలాగే మూడోది స్వప్నములో కూడా స్వప్నదేహం అనేటువంటిది ఒకటి అక్కడ నీకు అనుభవపడుతున్నది. నీ మనస్సులోనే, నీ మనస్సు చేతే కల్పించబడిన స్వప్నదేహం. ఈరోజు ఒక కళ చూసావంటే ఆ కళలో ఎక్కడో పరిగెట్టుకుంటూ వెళ్ళావు, బస్సు ఎక్కావు, బస్సులో సీటు దొరకలేదు, నిల్చున్నావు, ఇదంతా చూస్తావుగా. లేక కళలోనే నువ్వు పెద్దవాడివైనావు, నీకు ఏదో కష్టం వచ్చిందని లేక లాభం వచ్చిందని ఏదో తిన్నావు, ఏదో ఎంజాయ్ చేసావు, ఇవన్నీ అక్కడ ఒక శరీరాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కళ ముగించిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత గుర్తు కూడా వస్తున్నది. దాన్ని అక్కడ కల్పితం చేయబడిన ఒక శరీరం. ఛాయా శరీరం, ప్రతిబింబ శరీరం, స్వప్న శరీరం. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఇలా మూడుని నీకు అనుభవపడుతున్నాయి కదా, నీ అనుభవాలే కదా. కానీ నీకు ఎప్పుడైనా కొంచెమైనా ఈ శరీరాలు మూడు, ఛాయా శరీరము, ప్రతిబింబ శరీరము, స్వప్న శరీరం, ఇవి సత్యము, నిజమనే నీకు భావన ఎప్పుడైనా కలుగుతున్నదా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీకు ఎన్నటికీ కొంచెం కూడా అది సత్యమనే భావనే కలుగటలేదు. స్వప్నము గురించి ఒక్కొక్కసారి జ్ఞాపకం వస్తే ఏదో భయపడతాం, ఇట్లాంటి కల వచ్చిందే, ఇది నిజమవుతుందేమో అని చెప్పి ఏదో కొంచెం ఆలోచిస్తావు, మర్చిపోతావు. అక్కడ ఎవరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కలలో ఏదో రోగం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే లేచి, నిద్ర లేచిన తర్వాత, పగలు మెలకు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు అందరూ వెళ్తారా? కొంచెం భయపడతాం. కొంచెం సెంటిమెంటల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ భయపడతారు, అంతే. నలుగురితో చెప్పుకుంటారు కదా, లేకపోతే జ్యోతిషుడి దగ్గరికి వెళతాడు. కానీ ఎవరు ఆ వ్యాధికి డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళి ఒకవేళ చూపించినా కూడా ఆ వ్యాధి ఏం లేదు నీకు, కాబట్టి అది నేను కాదు. అట్లా నువ్వు మూడు ఆ శరీరాలు నీకు అనుభవపడుతున్నా కూడా వాటిని నీ బుద్ధిలో అవి నేననే భావన నీకు ఎప్పుడు కలగటమే లేదు. అదేవిధంగా ఇప్పుడు మెలకువలో మరొక శరీరం నీకు కనపడుతున్నది, అనుభవపడుతున్నది, తెలుస్తున్నది. ఇది జీవించి ఉన్న ఈ శరీరం, అది ఛాయా శరీరం, ప్రతిబింబ శరీరం. ఎందుకు జీవ శరీరం అంటున్నారంటే, ఈ జీవ శరీరం ఇప్పుడు ఛాయ ఉందండి, నీడ. నువ్వు నిలబడున్నాను ఇక్కడ, నా నీడ అక్కడ పడింది. ఆ నీడ మీద ఒక స్కూటర్ పోయింది. అప్పుడు నువ్వేమైనా నొప్పి కలిగింది నాకు, అయ్యో స్కూటర్ నన్ను నలిపేస్తున్నదని అనిపిస్తుందా? అనుకుంటావా? ఆ నీడ మీద స్కూటర్ పోకూడదని కొంచెం జరుగుతావా? జరగవు, అసలు గుర్తించవు దాన్ని. అట్లాగే ప్రతిబింబం, ముఖం అద్దంలో చూసుకుంటున్నావు. అక్కడ అద్దంలో ఆ ముఖం మీద ఒక కందిరిగా వచ్చి కూర్చోంది. ఎక్కడ? అద్దంలో. అద్దం మీద ఉన్న ముఖం మీద కూర్చొని అది గుచ్చుతున్నది. అక్కడ అది గుచ్చుతుంటే అయ్యయ్యో నాకు గుచ్చుతున్నది, మండుతుంది, వాస్తుందని ఏదైనా అనుకుంటావా? తోస్తున్నదా? ఎందుకంటే ఆ ప్రతిబింబంలో జీవం లేదు, ఛాయలో జీవం లేదు. అలాగే స్వప్న శరీరం గురించి చెప్పాను. అక్కడ మళ్ళీ దానికి ఏదో గుర్తు తెచ్చుకుంటావు, కానీ అంతగా గమనించట్లేదు, లక్ష్యం చేయట్లేదు, మర్చిపోతావు. ఇప్పుడు ఈ జీవ శరీరం, ఇది కూడా అదే విధంగా నువ్వు ఎట్లయితే ఆ మూడిటిని నువ్వు నిర్లక్ష్యం చేసేసావో, వాటికి ముఖ్యత్వం ఇవ్వలేదో, అదేవిధంగా ఈ జీవమున్న ఈ శరీరము కూడా నువ్వు అదే విధంగా భావించెదవుగాక. మాస్తు తథైవ మాస్తు. అదేవిధంగా నువ్వు ఏమి దీనికి కాచిత్ కొంచెం కూడా దీని కోసం పాట్లు పడకు. కానీ ఉన్నదది ఉండని ఉపయోగించుకో. ఇది
చక్కగా అర్థం చేసుకున్నావంటే నువ్వు వివేక చూడామణిని బాగా గ్రహిస్తున్నావు, టాలెంటెడ్, నువ్వు బుద్ధిమంతుడవు, ధీరుడవు అని అర్థం. 164 దీంతో ఆపేస్తాను, ఎందుకంటే ఇక్కడితోటి ఈ అన్నమయ కోశ వివరణం అయిపోతుంది. దేహాత్మధీరేవ నృణాం అసిద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం యతస్తతత్స్వం జహితాం ప్రయత్నాత్ త్యక్తేతు చిత్తేన పునర్భవాశా. కాబట్టి బాబు, ప్రతి మనుష్యుడు ఇది విని అర్థం చేసుకొని ఇది కష్టమని చెప్పకుండా ప్రయత్నము చేత, ఈ శ్లోకంలో ముఖ్యంగా ప్రయత్నాత్, యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ ఫార్వర్డ్. నేను దేహం అనుకోవడం హ్యాబిటే కదా, ఇప్పుడు ఆ హ్యాబిట్ని మార్చు, నేను దేహమును కాదు అని చెప్పటం మొదలుపెట్టు, భావించు. అందుకని అసలు నీకు మొత్తం నీ దుఃఖానికి, నీ కష్టానికి, నీకు ప్రాబ్లమే నువ్వు ఈ దేహ ఆత్మ భావన చేయుట చేతనే మనుషుడికి ఈ అజ్ఞానము బాగా దట్టముగా పెరిగి ఆ తర్వాత ఇది కంటిన్యూ చేస్తూ మళ్ళీ నీకు జన్మనిస్తూ ఇంకో శరీరాన్ని జన్మించిన తర్వాత దుఃఖమును కలిగిస్తూ, ఆ దుఃఖము ద్వారా జన్మించిన తర్వాత అన్నీ స్ట్రైట్గా బాగా ఉంటాయా ఏంటి? అక్కడ మళ్ళీ కష్టాలు, నష్టాలు, పోరాటాలు, కాంపిటీషన్లు, కట్టురోట్లు అన్నీ వస్తుంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకా అక్కడ ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుందని భయం వస్తుంది. ఇవన్నీ స్వప్రభవస్య బీజం. ఆ బీజం ఎక్కడున్నదంటే ఈ దేహాభిమానం అనే అజ్ఞానం ఉందంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ ద రూట్ కాజ్, వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్? ఇక్కడ అజ్ఞానం, దేహము నేను. అందుకనే ఏం చెప్పాలి, మంత్రం ఎప్పుడు స్మరించుకోవాలి, దేహో నాహం, దేహము నేను కాదు. మరి నేను ఎవడను? కోహం, సోహం, శివోహం. ఇది ఒక మంత్రంగా దాన్నే అట్లా అనుకుంటూ భావిస్తూ ఉంటే ఏమవుతుంది? ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నము ద్వారా, ప్రయత్నము చేయకుండా ఒక్క రోజులో ఒక రాత్రిలో టక్కనే అట్లా మ్యాజిక్ లాగా జరగదండి. ఆయన ఏదో ఒక కొంచెం విభూది ఇచ్చాడు, కళ్ళకి అద్దుకొని ఇట్లా అన్నాడు, అట్లా ఇచ్చాడు, ఆయన నన్ను టచ్ చేశాడు, అట్లా చూశాడు, ఇవన్నీ జరగవండి. ఆ మంత్రం ఏదో ఇచ్చారు, బీజాక్షరం ఇచ్చారు, వీటన్నిటి వలన నీకు మనస్సు కొంచెం ఏకాగ్రత, శుద్ధి ఏదో అయిపడుతుందే కానీ నువ్వు అర్థం చేసుకోకపోతే, ఓకే, యతః తత్ సత్వం, ఎప్పుడు వరకైతే నువ్వు ఆ సత్యత్వ భావం దేహము మీద, ఇంకా దేహము సత్యము కాదు, అది నేను కాదన్నప్పుడు మరి ఇంకా జగత్తు మీద ఎక్కడ వ్యామోహం, అట్రాక్షను అవన్నీ ఉంటాయి? ఆటోమేటిక్ అవన్నీ పోతాయి. అది వదలనంత వరకు జహిత్, నీ వదలాలి. ఆ వదలటానికి దీన్నే వైరాగ్యం అంటారు. ఏదో దుఃఖం వచ్చి, కష్టం వచ్చి, డిప్రెషన్ అయ్యి చాలా వాడికి వైరాగ్యం వచ్చేసింది, పాపం నష్టపోయినాడు, డబ్బులు లేవు, కష్టం, అట్లా కాదు. అన్నీ ఉన్నప్పుడే అన్నిటినీ త్యాగం చేసేటువంటి బుద్ధి. అన్నీ ఉన్నప్పుడే ఇవేవి నేను కాదు, అవేవి నాకు అవసరం లేదు, అర్థమైందా అని చెప్పి నువ్వు ప్రయత్నము ద్వారా అది వదిలేసే త్యక్తేతు, నీకేమవుతుంది? ఈ మనసులో ఆ భావన పొందినట్టే నీకు పునర్భవం, మరలా పుట్టుట, చచ్చుట, కష్టపడుట, దుఃఖపడుట, తాపత్రయపడటం, ఇవన్నీ ఏమి ఉండవు. నా పునర్భవ వశ, ఆ జనన మరణ చక్రములో నువ్వు చిక్కుకుపోవు.
విడిపించబడతావు, ఒడ్డెక్కేస్తావు. తర్వాత ప్రాణమయ కోశం గురించి వచ్చే క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.